ఆరోగ్యం బాగుండాలంటే పోషకాహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది పగటిపూట కూడా నిద్రపోతుంటారు. పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కానీ ఈ నిద్ర మరీ ఎక్కువైతేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ హైపర్ టెన్షన్ లో ప్రచురితమైంది. చైనాలోని హునాన్లోని చాంగ్టాలోని సెంట్రల్ సౌత్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం ఎక్కువగా నిద్రపోయే వారికి అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని వెల్లడైంది. ఎన్ఏపీ అనేది స్వల్పకాలిక నిద్ర. సాధారణంగా పగటిపూట నిద్రపోతుంటారు. ఈ నిద్ర రాత్రిపూట పోయే నిద్రలా గాఢంగా కాకుండా తేలికపాటిలా ఉంటుంది. చాలా మంది మధ్యాహ్నం తిన్న తర్వాత చిన్న కునుకు తీస్తుంటారు. భోజనం తర్వాత కొద్దిసేపు కునుకు తీయడం వల్ల విశ్రాంతి కలుగుతుంది. కానీ ఈ నిద్ర ఎక్కువైతే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అధ్యయనంలో వెల్లడైంది. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రాత్రిపూట నిద్రుండదు. అంటే నిద్రలేమి సమస్య బారిన పడతారు. ఈ నిద్రలేమి కారణంగా ఎన్నో రకాల రోగాలొస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించదు. దీంతో ఏకాగ్రత తగ్గుతుంది. మెదడుపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. అధ్యయనంలో పాల్గొన్న వారు ప్రారంభంలో అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదం లేకున్నా మొత్తంగా పగటిపూట నిద్రకు అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు సంబంధం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. 4 సంవత్సరాల అధ్యయనంలో రక్తం, మూత్రం, లాలాజల నమూనాలు, నిద్ర వ్యవధి ఆధారంగా అధ్యయనం చేశారు. పగటిపూట నిద్రపోయే ప్రమాదాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. 1996 పరిశోధన అధ్యయనం ప్రకారం పగటిపూట ఎక్కువగా నిద్రపోయేవారు అధిక బరువుండే అవకాశం ఉందని తెలిపింది. పగటిపూట తరచుగా నిద్రపోయే వ్యక్తులు రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడే అవకాశం ఉంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ లో సమర్పించిన ఒక పరిశోధన అధ్యయనం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో హృదయ సంబంధ వ్యాధులొచ్చే ప్రమాదం 34% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. 60 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల 30% ఎక్కువ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. మరి మీలో ఎంతమందికి పగటిపూట నిద్ర వస్తుంది? ఎంతమంది మధ్యాహ్నం పూట తినగానే కొనుకు తీస్తున్నారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి.